హాయ్ అండి, వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు బజ్జీ మిరపకాయలతో చాలా టేస్టీగా ఉండే మసాలా మిరపకాయ ఫ్రైని చేసి చూపిస్తున్నాను. ఎప్పుడు బజ్జీలే కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి, మీ ఇంట్లో అందరికీ కూడా నచ్చుతాయి. వేడి వేడి అన్నంలో కలుపుకొనైనా తినొచ్చు, లేకుంటే మనము పప్పు రసము చేసుకున్నప్పుడు సైడ్ పెట్టేసుకొని నంచుకొని తిన్నా సరే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా 5 బజ్జీ మిరపకాయలు తీసుకున్నాను. మీకు కావాల్సి ఉంటే 2 బజ్జీ మిరపకాయలు ఎక్కువైనా తీసుకోవచ్చు. నేను చేస్తున్న మసాలా 2 మిరపకాయలకి ఎక్స్ట్రా కూడా సరిపోతుంది. ఇప్పుడు ఘాట్లు పెట్టేసుకొని లోపల గింజలు ఎక్కువగా ఉంటే తీసేసుకోవాలి, మరి తక్కువగా ఉంటే అలాగే ఉంచేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా గింజలు తీసేస్తున్నాను. అన్నిటినీ ఇలాగే తీసుకుని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ వాము, అలాగే ఒక చిటికెడు వరకు ఇంగు వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను మంచి కలర్ లో ఉండడం కోసము. ఇప్పుడు 1/2 కప్పు శనగపిండిని వేస్తున్నాను. శనగపిండి మంచి సువాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని వేయించుకోవాలి. మీడియం కానీ హై కానీ పెట్టకూడదు, మాడిపోతుంది పిండి కాబట్టి. ఇలా కొద్దిగా మంచి సువాసన వచ్చేటప్పటికి 1/2 టీ స్పూన్ వరకు కారపొడి, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను. సాల్ట్ కూడా నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని ఇలాగే లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని వేయించేసుకోవాలి 1 నిమిషం పాటు. ఇలా వేయించుకున్న దాన్ని ఒక ప్లేట్ లో వేసేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత 1 నుంచి 2 టీ స్పూన్ల వరకు నిమ్మరసం వేసుకోవాలి. కావాలంటే కొద్దిగా నీళ్లు కూడా చిలకరించుకోవచ్చు. మనకు పుల్లగా తెలిస్తే చాలా బాగుంటాయండి ఈ మసాలా మిరపకాయలు. మనకు కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్నట్లు ఉండాలి, మరి ఎక్కువ ముద్దలాగా ఉండకూడదు, పొడి పొడిలాడుతూ ఉండాలి. ఇలా మనము ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి, అంతే. ఇలా ఉంటే సరిపోతుంది. మసాలా రెడీ అయినట్టే. ఇప్పుడు ఘాట్లు పెట్టి రెడీగా పెట్టుకున్నాం కదా బజ్జీ మిరపకాయల్ని, ఆ మిరపకాయల లోపల ఈ మసాలాని ఫిల్ చేసుకోవాలి. ఇలా ఉండలాగా చేసి పెట్టేసామంటే ఈజీగా అనిపిస్తుంది. మిరపకాయ లోపల మొత్తం కూడా ఈ మసాలాని పెట్టేసుకోవాలి గ్యాప్ లేకుండా. అన్ని మిరపకాయలకు కూడా ఇలాగే మసాలాతో ఫిల్ చేసుకున్నాను. ఇలా అన్ని మిరపకాయల్లో పెట్టేసుకున్న తర్వాత మసాలా ఇంకొంచెం మిగులుతుంది, దాన్ని ఏం చేస్తానో కూడా చివరిగా చెప్తాను. చూసారు కదా, నేనైతే అన్ని మిరపకాయలకి ఇలాగే పెట్టేసుకున్నాను. మీకు కావాల్సి ఉంటే 2 మిరపకాయల్లో ఎక్కువ కూడా చేసుకోవచ్చు. అన్ని మిరపకాయలు కూడా ఇలాగే స్టఫింగ్ పెట్టేసుకున్నాను. పెట్టేసిన తర్వాత మనకు ఈ మసాలా పౌడర్ అనేది మిగులుతుంది. చూసారు కదా, అన్ని మిరపకాయల్లో మసాలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని 2 నుంచి 3 టీ స్పూన్ల వరకు మాత్రమే ఆయిల్ వేసుకోవాలి, ఎక్కువ అవసరం ఉండదు. ముందుగా ఇలా మసాలా పెట్టేసుకున్న మిరపకాయల్ని ఒక్కొక్కటిగా ఈ కడాయిలో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని మూత పెట్టేసుకుని మగ్గనివ్వాలి. 1 నుంచి 2 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. మళ్ళీ మరొక వైపు తిప్పేసుకోవాలి, అలాగే వదిలేకుండా. మిరపకాయ ఫ్రై అయిన తర్వాత ఇలా తెల్లగా కనిపిస్తుంది పైన. మనకి ఇలా వేయించుకునేటప్పుడు కూడా మంచి సువాసన వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి, ఎప్పుడు బజ్జీలే కాకుండా ఇంట్లో అందరికి కూడా నచ్చుతుంది. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ ఒక 5 నిమిషాల వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మనము మరోవైపు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ను మాత్రం లో ఫ్లేమ్ లోనే పెట్టేసుకోవాలి. చూసారు కదా, చాలా టేస్టీగా ఉండి ఈ మసాలా మిరపకాయల్ని తక్కువ ఆయిల్ తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇలాగే మళ్ళీ మరోవైపు తిప్పేసుకున్నాను. మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. మనకు మిరపకాయ మెత్తబడాలి. చూసారు కదా, చివరిగా మనకు మసాలా అనేది మిగిలింది కదా, ఆ మసాలా పౌడర్ ని ఇలా వేసేసుకోవాలి. మిరపకాయలు మగ్గిన తర్వాతనే ఈ మసాలా పౌడర్ వేసుకొని 1 నుంచి 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మొత్తం కూడా ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 1 నిమిషం పాటు మగ్గనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు మసాలా మిరపకాయలు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు నేనైతే మూత పెట్టేస్తున్నాను.
ఒక నిమిషం పాటు ఇలాగే పెట్టేసి మూత తీసి చెక్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత బాగా కనిపిస్తున్నాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. హైప్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది, ఛానల్ కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుందండి. తప్పకుండా హైప్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.